దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడుబడు, నిన్ను నాశనము చేయడు. చూడండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప కనికర సంపన్నుడై ఉన్నారు. ఆయన కృపచూపు దేవుడై ఉన్నారు. కనుకనే ఆయన అంటున్నారు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని. అయితే దేవుడు ఎంతో కనికర సంపన్నుడు కనుక ఈ లోక జనులందరినీ ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ లోక జనులందరినీ పాప శాపముల నుంచి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలని ప్రతిరోజు ఆయన ఎంతో ఈ లోక జనుల పట్ల కనికరపడి సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు. అయితే కనికరము ఎవరైతే చూపలేని వారుగా ఉంటున్నారో వారు కనికరము లేని తీర్పును పొందుకుంటారని కూడా ప్రభు సెలవిచ్చారు. ఈ లోక జనుల పట్ల దేవుడు ఎలా కనికరపడి లోక జనులకు ఎంత వీలుపాటు, ఎంత సమయాన్ని అనుగ్రహిస్తున్నారో, అలాగే ఆయన ప్రజగా ఉన్నటువంటి మనము కూడా జాలి, దయ, ప్రేమ, కరుణ, కనికరాన్ని కలిగి మనము జీవించినప్పుడు ఇతరులను గురించి మనము ఎంతో భారం కలిగి ప్రార్థన చేయగలుగుతాము. ఇతరుల యొక్క సమస్యల నిమిత్తము మన దేవుని సన్నిధులు అంగలార్చి మొరపెట్టగలుగుతాము. అందుకే మరి దేవుడు సెలవిస్తున్నారు కదా, కనికరము గల వారు ధన్యులు అంటున్నాడు. మరి కనికర సంపన్నుడైనటువంటి దేవుడు తన కృపగలిగిన హస్తము చాపి నీ శ్రమల్లో నుంచి, నీ బాధల్లోంచి, నీ ఇబ్బందుల్లోంచి ఎంతో గొప్పగా నిన్ను విడిపిస్తున్నారు కదా. ఆయన కనికర సంపన్నుడు కనుకనే ఇంకనూ కూడా మనము నాశనము కాకుండా ఈ విధంగా మనం జీవించగలుగుతాం. అనేక విషయాలు తప్పిపోయి తొలగిపోయి అనేక సార్లు ఆయన చెయ్యి విడిచి మన లోకంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రమో మనల్ని విడవకుండా, ఆయన మన నాశనం చేయకుండా తన కృప కలిగినటువంటి ప్రేమ చేత మనల్ని ఎంతో రక్షించి ఈ విధముగా ఈ స్థితిలో ఆయన నిలబెట్టి ఉన్నారు. కనుకను మనమందరము కూడా మన ప్రభు కలిగినటువంటి ఆ మంచి సుగుణాన్ని మనం కూడా కలిగి ఉండేవారిగా ఉండాలి. కనికరాన్ని ఇమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కనికరం అనే మంచి ఆ సుగుణాన్ని నీకు ధరింపచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. వారి ఇంటి వారిని రక్షించండి. కనికరము కలిగి జీవించే వారిగా వీరిని ఆశీర్వదించండి. వీరి కుటుంబంలో ఎటువంటి శోధన ఉందో ఇప్పుడే వేరులతో సహా పెళ్ళగించి తీసి పడవేతండి. వారికి నెమ్మది, ప్రేమ, సమాధానం, సంతోషం, ఆరోగ్యం ఎంతో గొప్పగా దయచండి. వారి యొక్క పనుల్లో సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ బిడ్డల్ని విడవకుండా, ఎడబాయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అపాయం నుంచి తప్పించండి. అప్పు సమస్యల నుంచి విడిపించండి. సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించండి. నీ వైపు తిరిగి ఏదైతే అడుగుచున్నారో ఆ ప్రార్థన ఆలకించండి. నీ ప్రసన్న ఆదుకోండి ప్రభా. మీరే దీవించి దినమంతా తోడయుండి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.